సంసోను విషయంలో దేవుడు నిరంతరము మార్పు లేనివాడైన దేవుడు, నిరంతరము జీవిస్తున్న దేవుడు, సజీవుడైన దేవుడు, ఉన్నవాడైన దేవుడు, నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు, నీ కొరకు నా కొరకు కనిపెడుతున్న దేవుడు, నిన్ను నన్ను నడిపిస్తున్న దేవుడు నీలో కోరుకునేదేంటో తెలుసా? మార్పు. ఏం కోరుకున్నాడు? మార్పు కోరుకుంటున్నాడు. మరి సంసోను ఎందుకు వచ్చిందా మార్పు? అది జ్ఞానం లేని వాడై. ఎంత బలం ఉంటుంది జ్ఞానం ఆయనకి? ఏ జ్ఞానం లేదు? దేవుని జ్ఞానము లేదు. దేవుడు మాట ఇచ్చాడంతే వదిలేశాడు. ఇశ్రాయేలు జనాల కోసం ప్రాణం చేసిన సేపు తోడుగా ఉన్నాడు. ఈయన బంధింపబడితే ఆయన వస్తున్నాడు, విడిపిస్తున్నాడు, సంపేస్తున్నాడు, యుద్ధం జరుగుతుంది. శత్రువులు ఎప్పుడైతే సామాన్యుడు కాదురా బాబు, దేవుడు పక్షాన మన మీదకి తలకొస్తున్నాడు, మనం సంపేస్తాడు, మన బ్రతకనివుడు, వీడిలో ఉన్న రాజ్యం ఏంటో తెలుసుకోవాలని ఒక స్త్రీని ఆయుధంగా పంపిస్తే ఆ స్త్రీ తనలో ఏం తీసుకొచ్చింది తెలుసా? అది ఏం తీసుకొచ్చింది? ఏ మార్పు అది? పరిశుద్ధమైన మార్పా? వాక సంబంధమైన మార్పా? ఏ మార్పు అది? వాక సంబంధమైన. పరిశుద్ధులతో సమాసం చేస్తే పరిశుద్ధులుగానే బ్రతుకుతారు. వాక సంబంధులతో సమాసం చేస్తే వాక సంబంధులుగానే బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువును చూసేది వల్ల ఏంటో తెలుసా? మార్పు. ఏంటన్నది? మార్పు. ఇప్పుడు గారు వచ్చేసి శాంతం మార్చేసింది. ఆయన సంవత్సరం గారు మార్చేసి ఎక్కడ పెట్టింది? బందీ గృహంలోకి. అవునా కదా? మాట్లాడదా? అదే పరిశుద్ధమైన స్త్రీ అయితే ఇంకా అభిషేకం పొందుకునేవాడు. అయ్యా, నీ కోసం శత్రువులు ఇలా చేస్తున్నారు, నిన్ను బంధించాలని, నిన్ను అవమానపరచాలని, నిన్ను శిక్షించాలని జ్ఞానం కలిగిన వారితో శ్రమ చేస్తే ఆ జ్ఞానమే ఆ మరణం నుంచి తప్పిస్తుంది, ఆ మార్గాల నుంచి తప్పిస్తుంది. అందుకని జ్ఞానంగా నడవాలంట. మనం ఎలా నడవాలి? ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు, ఎక్కడ పడితే అక్కడ నడవకూడదు, ఎక్కడ పడితే అక్కడ పరుగులు తీయకూడదు. అలా లేదండి లోకం. ఇప్పుడు ఉందంటారా? చెప్పాలి. ఉందాలగా వాక్యం తెలుసు కదా మీకు. దృష్టి మొదటి కీర్తన ఉంది, దృష్టిని ఆలోచించకున్నాడు ఒక పాపం మార్గము నిలవక అపహాస్యం కూర్చోక దేవరాత్రులకి ఆయన ధర్మశాస్త్రం జ్ఞానించేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉందా? ఈయనకు ఉందా? జ్ఞానము లేదు. ప్రతి మాట నమ్మాడు. ఇప్పుడు మాట నమ్మేశాడు. ఇన్ని సంవత్సరాలు పోవడానికి తెలుసాక ఎలా తెలియదా మీకు? మాట్లాడేంటండి ఏకాలు అనుకుంటారండి. మాట అలా వస్తుందనే, అలా వస్తేనే గట్టిగా తగలాలి. తగిలితేనే ఆ ఆయుధం ఒక ఆయుధంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మాట అగ్గి వంటిది కాదు. ఎక్కడుందో మన ఎరగాల చూడండి. ఇక్కడ ఆయన మాట అగ్గి వంటిది కాదా, శుద్ధి వంటిది కాదా, సరిచేసే ఆయన మాట, మన బ్రతుకులు మార్చే మాట, మన జీవితాలు మార్చే మాట ఆయన మాట, జీవం కలిగిన మాట. ఎంత చక్కటి మాట అండి అది. ఆయన మాట నిరంతరము జీవించువాడంట. ఆయనంట నిరంతరము జీవించువాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత మంచి దేవుడిని ఆరాధిస్తున్నామండి మనం. ఎంత మంచి దేవుడిని నమ్మి ఉన్నామండి మనం. నిజంగా ఆయనే మనసు పూర్తిగా నమ్మి, మనసు పూర్తిగా అంగీకరిస్తే ప్రతి కుటుంబము నిత్యం ఆయనతోనే అడ్డుకట్టబడి బ్రతుకుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిరంతరం జీవించువాడట ఆయన. నిరంతరము జీవించువాడు, మార్పు లేనివాడు, ఆయన ఎత్తుకు వచ్చే వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నవాడట. మరి మళ్ళీ ఏం కోరుతున్నాడు ఆయన? మార్పుని. ఏ మార్పు అది? మంచి మార్పును. నీ మాట మారాలి, నీ చూపు మారాలి, నీ నడక మారాలి, నీ పద్ధతులు మారాలి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారాలి, ఆయనతో సమాసం చేసే బిడ్డలుగా ఉండాలి.
2024 సంవత్సరం ఈ 29వ తారీఖు ఇంకా 2 రోజులు ఉంటుంది. ఈ 2 రోజులు ఈ పాటలు ఇవే పాడతారన్నమాట. ఒక్కసారి కడగబడిన తర్వాత సంవత్సరం మనకి ఎందుకు గుర్తు చూపిస్తున్నాడంటే అలా నువ్వు పడిపోకూడదు. అలాగే నీవు ఏ మాట పడితే ఆ మాట నమ్మకూడదు. పాఠం సంవత్సరం వంటి వాడు మనకు ఒక పాఠం ఎందుకు చూపెడుతున్నాడు దేవుడు అంటే, సంవత్సరము మానవులంచేపు మార్పు కలిగి అలాగే బ్రతికాడు. జ్ఞానం లేని వాడు ఏ మాట పడితే ఆ మాట నమ్మి లోక సంబంధమైన మార్పుగా మారిపోయాడు.